కదా, మా శిష్యులు చూసారా? ఇంకా లేదు. ఆ మంచి వాసన ఏమిటి? ఏమి చేశావు? పండగ వస్తుంది అని లడ్డూలు చేశాను. పండుగకి ఇంకా 2 రోజులుంది. అప్పటి వరకు మా శిష్యులు ఉండనిస్తారా? నేను వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను. సరే, నేను ఏదో కదా చూస్తాను. ఇప్పుడే ఇక్కడ ఎవరు ఉన్నారు? చూడని నా మీద చేస్తున్నారు. నన్ను చూసి నవ్వుతున్నాడు. ఏది ఆ రాయి తీసుకురా, వీడిని కొడదాము. అయ్యో ఆగండి, అది అద్దం. అద్దంలో మనకు మనమే కనిపిస్తున్నాను. ఇప్పుడు చూడు, నేనే కనిపిస్తున్నాను కదా. అవునమ్మగారు. అద్దంలో మనమే కనిపిస్తున్నాము. మనం ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది. ఏదో వాసన వస్తుంది. అవును, కమ్మటి వాసన. అక్కడ లడ్డూలు ఉన్నాయి, పదండి తిందాం. ఆగండి ఆగండి, ఆ లడ్డూలు తినకూడదు. ఎందుకమ్మగారు? తినకూడదు. ఏం చెప్పాలి? ఆ లడ్డూలు విషం ఉంది. అమ్మో, విషమా? అవును, విషం. ఈ లడ్డూలు తింటే ఇంకా అంతే. అందుకే ఎవ్వరూ తినకూడదు. అలాగే అమ్మగారు. మీరు చదువుకోండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటా. ఇంత బాగున్న లడ్డూలో విషం ఉందా? అవునరా, మనం తినలేము. నేను ఆలోచిస్తున్నాను. ఏమని ఆలోచిస్తున్నావు? నేను చాలా తప్పులు చేశాను. నేను గురువుగారిని చాలా విసిగించాను. అందుకే ఒక లడ్డుని తింటాను. అది నాకు ఇష్టం. నువ్వే తప్పు చేశావు. అమ్మగారు వంట చూడమంటే పులుసులో ఉప్పు ఎక్కువైన నీళ్ళు ఎక్కువైన ఉప్పు వేసి వంట అంతా పాడు చేస్తాను. అమ్మగారు వచ్చి తింటారు. అందుకే ఒక లడ్డుని తింటాను. దానికి ఒక లడ్డుని తింటావా? మరి నేను కలలో బంగారం దొరికింది అని పెరటిలో తవ్వి గుట్టలు చేశాను. గురువు గారు వచ్చి కలలో జరిగింది నిజం అవ్వదు అని తిట్టారు. నేను కనీసం 2 లడ్డూలు అయినా తినాలి. మీ ఇద్దరు కన్నా పెద్ద శిక్ష నాకు పడాలి. మొన్న గురువు గారు ఊరిలో దొంగలు పడుతున్నారని తలుపుకి కాపలా కాయమంటే తలుపు ఊడ తీసి పక్కన పెట్టుకొని రాత్రంతా కాపలా కాశాను. అలా కాదు, మూసే తలుపు బయట కాపలా కాయమని గురువు గారు మర్నాడు మందలించారు. అలా చేశావా? నువ్వు కనీసం 3 లడ్డూలు తినాలి. ఒరే, గిన్నె ఖాళీ అయిందిరా. అవునురా, విషలట్టులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఏమోరా, నాకు తెలియదు. మనం స్వర్గానికి వెళ్తాం. అవునా? నేను వెళ్తున్నాను. నేను కూడా. అందరిరా, నేను వస్తున్నాను. ఏమిటి ఇంత నిశ్చితంగా ఉంది? శిశువు ఇంట్లో లేరా?
అయ్యో ఇలా కింద పడి ఉన్నారు ఏంటి? కోరుకున్నారేంటి? లేదండి. అయ్యో అయ్యో గురువు గారు, మీరు కూడా స్వర్గానికి వచ్చారా? స్వర్గం ఏమిటి? అమ్మగారు, మీరు విషలతో తిన్నారా? విషలతో ఏమిటి? ఇక్కడ కూడా మిమ్మల్ని విరిగిస్తామా? స్వర్గం ఏమిటి? విషలద్దు ఏమిటి? లడ్డూలు పండుగ ముందే తినేస్తారని లడ్డూలో విషం ఉంది అని చెప్పాను. విషం ఉంది అని కూడా తెలిసి ఎందుకు తిన్నారు? నేను తప్పులు చేశాను, మీరు నన్ను తిడతారు. నేను మిమ్మల్ని తిడతాను ఎందుకంటే మళ్ళీ ఆ తప్పు చేయరని. అలా అని మీ మీద కోపం కాదు. అమ్మగారు నా గురువుకి నన్ను ఇంటికి పంపిస్తా అన్నారు. వంట పాడేయండి అని అలా అన్నారు, కానీ నీ చేసిన పనికి నేను నవ్వుకున్నాను. మరి గురువు గారు, మీరు గురుకులం మోసేయాలన్నారు. అప్పుడు మీరు తలుపులు ఊరి తీసి గుర్తులు తాకిస్తే అన్నారు. కానీ మీ అల్లరి మాకు కాలక్షేపం. మీ అల్లరి చూసి మాకు కోపం రాదు, మేము హాయిగా నవ్వుకుంటాము. సరే, మీరు వెళ్ళి మీరు పనులు చేసుకోండి. అలాగే గురు. నేను మళ్ళీ వెళ్ళి లడ్డూలు చేస్తాను. ఈ విషయం వేయకుండా చేయండి అమ్మగారు.